హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సమ్మర్ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, పద్దాక మనం పేర్చి పెడతారు ఏ ఓటి స్నాక్స్ అని. మనం చక్కగా ఇలా రెసిపీస్ని చేసి పెట్టుకోవచ్చు. నేను సమ్మర్ స్పెషల్గా రోజుకో రెసిపీ అనేది స్నాక్ ఐటమ్స్ చేసి పెడతాను. మీరు కూడా వీడియో వాచ్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ క్రిస్పీ స్నాక్స్ రెసిపీ స్ప్రింగ్ రోల్స్ ఎలా చేసుకోవాలో వెజిటేబుల్స్తో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మరి రెసిపీ కోసం మనకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం క్యాప్సికమ్, ఒక గుప్పిడంత బఠానీ, పచ్చి బఠానీ, క్యారెట్ ఒకటి, బంగాళదుంప ఒకటి తురుముకొని తీసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా చక్రాల్లా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. పచ్చిమిర్చి కాస్త వేసిన తర్వాత ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటే వేసుకున్నాను ఇంగ్రీడియంట్స్. మీకు స్నాక్స్ ఇంకొంచెం ఎక్కువ ఐటమ్స్ కావాలి అంటే కొంచెం పెంచుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ను. నేను అన్నీ కూడా ఒక ఉల్లిపాయ చొప్పున వేసుకున్నాను. ఉల్లిపాయ ఫ్రై అయింది. బఠానీ కూడా వేసుకుందాం. బఠానీ వచ్చి ఒక గుప్పిడి బఠానీ, ఒక క్యారెట్, బంగాళదుంపను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే గ్రేటర్తో తురుమైనా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనము వేసుకున్నాక కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మనమేమి ఉడకపెట్టే పని లేదు, ఇట్లా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఫ్రై అనేది కానీ ముక్కలు కానీ మనం ఫ్రై చేసిన టేస్ట్కి ఉడకబెట్టిన టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి. స్ప్రింగ్ రోల్స్ అనేవి చాలా బాగుంటాయి. 1 నిమిషం పాటు మూత పెట్టి తీసిన తర్వాత టమాటాని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేటట్టు టమాటా అంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయండి, ఫ్రై అయిపోయి మగ్గిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు అది మగ్గేలోపు వేరే గిన్నెలో 1 కప్ అంతా మైదా పిండి, దానిలో సగం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువగా స్ప్రింగ్ రోల్స్ కావాలంటే మీరు ఇక్కడ పిండి మిశ్రమాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, కార్న్ఫ్లోరు, మైదా, సాల్ట్. ఇప్పుడు దీంట్లో బాగా కలిసిన తర్వాత కాస్తంత వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా పల్చగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. కాస్త ముందన్ని మిశ్రమాలు కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా పల్చగా చేసుకోవాలి. చూడండి, ఇట్లా బ్రష్కి టచ్ చేస్తే ఎంత పల్చగా ఉందో ఈ పల్చగా రావాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఫ్రై అంతా కూడా మగ్గిపోయింది. చూడండి, ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అయినాయి, చాలా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కాస్తంత గరం మసాలా, అలాగే ధనియాల పొడి 1/2 స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 స్పూను, చాట్ మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం 1/2 స్పూన్ అంతే కారం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ కారాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ముక్కలన్నీ కూడా మసాలా పట్టాలి కదా. చూసారు కదా, మనం గరిటెతో మెదిపితే మెత్తగా అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఫైనల్గా కాస్తంత కొత్తిమీర కానీ కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేశానండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. చూడండి, బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇట్లా మగ్గాలి. క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికమ్ అన్నీ కూడా స్మూత్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము స్మాషర్తో కాస్తంత ఇట్లాగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కువ చేయకూడదండి, ఒక 50% స్మాష్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా 50% స్మాష్ చేసుకున్నాం. మీకు ఇంకా ఉడకాలి అనిపిస్తే కాస్తంత వాటర్ యాడ్ చేసుకోండి. కానీ వాటర్ యాడ్ చేయకుండా నేను చెప్పిన స్టైల్లో చేయండి. కర్రీ అయితే సూపర్. ఇంకా అసలు రోల్స్ దాకా ఎందుకు, ఈ కర్రీతోనే తినేస్తారు. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ అంతా కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. కర్రీ అంతా కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇదంతా కూడా చల్లారిపోతుంది గోరువెచ్చగా. ఈలోపు మనము స్టవ్ మీద వేరే కడాయి ఆన్ చేసుకొని నాన్ స్టిక్ పాన్ అయితే మనకి లేయర్స్ అనేవి బాగా వస్తాయి. ఇట్లా లేయర్ యాడ్ చేసుకోవాలంటే పిండి బాగా లూజ్గా ఉంది కదా. ఇప్పుడు నాన్ స్టిక్ కడాయి ఆన్ చేసుకొని ఇట్లాగా మనకి ఆయిల్ పీలర్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ అట్లాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసిన తర్వాత పెద్ద మంట పెట్టాలి. చూడండి, ఇట్లా చెమ్మంతా కూడా డ్రై అయిపోయి అట్లా మనకి కలర్ చేంజ్ అవుతుందో లేయర్ అనేది తెలుస్తుంది కదా.
ఇట్లా లేయర్ అంతా కూడా కాలేక పక్కన సైడ్స్ అంతా కూడా పైకి లేసిపోతుంది. ఇట్లా మనము పైకి తీసేసుకొని అయితే టర్న్ చేసుకోవచ్చు లేదా పక్కన తీసేసుకోవచ్చు. ఫస్ట్ది అయితే టర్న్ చేసుకోవాలి. సెకండ్ నుంచి వచ్చేటప్పటికి కడాయిలో రెండో లేయర్ వేసుకునేటప్పుడు జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా లేయర్స్ వేసుకొని ఆ లేయరు ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఉన్న వైపే మనం ప్లేట్లో ఉన్న లేయర్ పైన యాడ్ చేసుకోవాలి. తిరగేసుకోని అవసరం లేదండి ఇక్కడ నుంచి, ఎందుకంటే మళ్ళీ మనం ఆ రివర్స్లో వేసామనుకోండి అంటుకుపోతుంది, లేదా దానికి మనం ఆయిల్ రాసుకోవాలి. ఫస్ట్ వేసిన లేయర్ షీట్ ఉంది కదా, రోల్ షీట్, దానికి ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా కడాయిలో కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వేసేదానికి ఆయిల్ ఉంటుంది కాబట్టి అంటుకోవడం అనేది ఉండదు. ఇట్లా మనం కలుపుకున్న పిండి తీసుకున్నాం కదా, ఈ పిండి అంతా కూడా పలుచగా వేసేసుకొని ఇట్లా బ్రష్ తోటి అప్లై చేసేసుకోవాలి. ఈ లేయర్స్ అనేవి చూడండి ఎంత పలుచగా ఉంటే మనకి స్నాక్ అనేది బాగుంటుంది. చాలా సింపుల్గా ఈ స్ప్రింగ్ రోల్స్ అనేవి చేసేయచ్చు. చూసారుగా ఇట్లా లేయర్స్ అనేవి చిటికలో తయారైపోతున్నాయి. మరీ మందంగా వేసారనుకోండి థిక్నెస్ వచ్చేస్తుంది. ఎంత పలుచగా వీలైతే అంతే పలుచగా మెదుపుకొని తీసుకోవాలి. చూడండి ఇట్లా బ్రష్తోనే అప్లై చేసుకోవాలి. గరిటతో వేసామనుకోండి ముద్దలుగా వచ్చేస్తుంది. కాబట్టి నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపించిన విధంగా లేయర్ షీట్స్ని రెడీ చేసేసుకోవాలి. ఇట్లా లేయర్ షీట్స్ అన్నీ కూడా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. వేసేటప్పుడు చిన్న మంట పెట్టి కాస్తంత వేగిన తర్వాత పెద్ద మంట పెట్టుకుంటే లేయర్ అనేది సైడ్స్ అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. చూడండి కొంచెం ఆయిల్ అప్లై చేసాం కదా, మంచిగా రోస్ట్గా ఫ్రై అయినాయి. ఇలా లేయర్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ అంతా కూడా చల్లారిపోయింది. చూడండి లేయర్స్ అన్నీ కూడా చాలా పల్చగా వచ్చినాయి. చూసారా ఎంత పల్చగా వచ్చిందో? ఇట్లా ఉండాలండి లేయర్ షీట్ అనేది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం ఒక 2 స్పూన్లు పక్కకు తీసుకోవాలి, లేదా మైదా పిండి అన్న వాటర్ వేసి పక్కకు తీసుకోవచ్చు. ఇప్పుడు లేయర్లు మనం వేసేసుకొని సైడ్స్ అంతా కూడా కాస్తంత 3 సైడ్స్ లేయర్కి పిండి మిశ్రమాన్ని టచ్ చేస్తూ అప్లై చేసుకున్న తర్వాత ఒకవైపు ఇట్లా కర్రీని మనం ఇట్లా రోల్ చేసుకోవాలి. చూడండి కర్రీ ఇలా పొడుగ్గా వేసుకొని జస్ట్ ఒక టర్న్ రోల్ చేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు పిండిని టచ్ చేసుకుంటూ ఆ కార్నర్స్ తడుపుకుంటూ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయి. పైనంతా కూడా అప్లై చేస్తే మనం జస్ట్ స్టిక్ అవుతుంది అదంతా కూడా. ఆల్రెడీ మనం లేయర్ పలచగానే వేసాము, అదే పిండి మిశ్రమం నేను తీసుకున్నాను కాబట్టి ప్యాటర్న్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా కార్నర్స్లో ఫైనల్గా ఎండింగ్లో ఎడ్జెస్ అన్నీ కూడా కాస్తంత పిండితో టచ్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా కవర్ చేసేసుకుంటే స్ప్రింగ్ రోల్స్ అనేవి వెజ్ స్ప్రింగ్ రోల్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసేయండి. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా ఇలాగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చక్కగా ఎప్పుడంటే అప్పుడు హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదండి, అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కదా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రింగ్ రోల్స్ చేసేసారనుకోండి అసలు చేసిన మీకు కూడా మిగల్చరు, నాది హామీ. అంత టేస్టీ అంత క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా స్ప్రింగ్ రోల్స్ అన్నీ కూడా చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్ప్రింగ్ రోల్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్ప్రింగ్ రోల్స్ని డిప్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎక్కువ వేసుకోకుండా రోల్స్ అనేవి ఆయిల్ బట్టి కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. రోల్స్ మనం టర్న్ చేసినప్పుడు ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 3నే వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్తో కాకుండా తక్కువ ఆయిల్తో ఇలా సింపుల్గా చేశాను. మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక పెద్ద కడాయి వేసుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఫ్రై అవ్వాలి, లోపల వరకు ఫ్రై అవ్వాలి. కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కాక ఇవి వేసుకొని ఒక రౌండ్ టర్న్ చేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటాయండి. 1కి 4 లైన్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ సాయంత్రం పూట ఇలా స్నాక్స్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి, పిల్లలకు. మీకు వచ్చే కామెంట్స్ ఏంటో కూడా మంచి హ్యాపీ అనిపిస్తాయి, నాకు కామెంట్ చేయండి. అట్లానే తొలిసారిగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అట్లానే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేస్తారు కదా, మీరు ట్రై చేసినప్పుడు నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. చూడండి క్రిస్పీగా రోల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇలా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసేసుకోవాలి. క్రిస్పీ కలర్ వస్తే సరిపోతుందండి, తీసేసుకోవచ్చు. ఎందుకంటే లోపల వరకు ఫ్రై అయిపోయింది కదా. అలానే మిగిలిన రోల్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై.
చూసారుగా, ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే ఎనీ టైం చేసుకునే స్నాక్, మంచి స్నాక్. ట్రై చేయండి. రెసిపీ అనేది చాలా బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన వాటిని కూడా పక్కకు తీసేసుకొని వేడివేడిగా టమాటా సాస్ కానీ మయోనైస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అసలు టమాటా సాస్ వేసుకోకపోయినా కూడా వేడివేడిగా తిన్నామంటే ఇంకా అలా వెళ్ళిపోతాయి. మీరు కూడా ట్రై చేసి కడుపు నిండా తినేసేయండి. పిల్లలకు, అందరికీ, ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.